హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌందర్య వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియో ఏంటంటే పన్నీర్ రోల్ అనమాట. పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసి ఇచ్చారంటే ఇష్టంగా తింటారు వాళ్ళు. అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. నేనైతే 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లోకి కొంచెం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. స్మూత్గా చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలన్నమాట. చివర కొంచెం ఆయిల్ వేసేసుకొని మరి గట్టిగా కాకుండా మరి లూజ్గా కాకుండా సాఫ్ట్గా మీడియంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము. ఒక బౌల్ తీసేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ పెరుగు వేసేసుకొని 1 స్పూన్ కారము, చిటికెడు పసుపు, టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని 1 స్పూన్ పెప్పర్ పౌడరు, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం కసూరి మేతి క్రష్ చేసేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఉండలు లేకుండా పెరుగు ఉండలు లేకుండా మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకొని దానిలో కొంచెం నిమ్మరసం వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోనే కట్ చేసుకున్న క్యాప్సికము, ఆనియను, టమోటా కూడా వేసేసుకొని మొత్తం కలిపేసేయాలి. మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనము చపాతీ ప్రిపేర్ చేసుకుందాము. చిన్న చిన్న బాల్స్ తీసేసుకొని కొంచెం కొంచెం పిండి వేసుకుంటా చపాతీ చేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం మడిచామంటే మనం చపాతీ బాగుంటుందండి. బాగా లేయర్లుగా పొరలుగా బాగుంటుంది అనమాట. బాగా చపాతీ పొంగుద్ది అనమాట. ఇలా చపాతీ చేసుకున్నారంటే మరి మందంగా కాకుండా మరి పలచగా కాకుండా మీడియంగా చపాతీ చేసుకోవాలి. అలా చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. మనకి ఎన్ని చపాతీ కావాలో అన్ని చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసి చపాతీ అటు ఇటు కొంచెం బాగా పొంగేలా కాల్చుకోవాలన్నమాట. మనం మడతేసామంటే చపాతీ బాగా పొంగుద్ది. చపాతీ పక్కన పెట్టేసుకొని పాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ పన్నీర్ ముక్కలు అవి కూడా ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టేసామంటే మీడియంగా పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టేసామంటే ఒక 50% కుక్ అవుతే చాలు. అలా కుక్ అవుతే చాలు అన్నమాట. తీసి పక్కన పెట్టేసుకొని చపాతీ తీసుకొని మనం పన్నీర్ కూడా పెట్టేసుకొని దాంట్లోకి టమోటా కచప్ కానీ మయోనీస్ కానీ మన దగ్గర ఏ ఉంటే అవి వేసేసుకొని ఇలా పిల్లలకి రోల్ చేసి ఇచ్చారంటే ఇష్టంగా తింటారండి. లంచ్ బాక్సుల్లో కానీ మనం ఈవినింగ్ స్కూల్ నుంచి ఇంటికి వస్తారు కదా అప్పుడు స్నాక్స్కి కానీ ఇలాగా చేసి ఇచ్చారంటే వాళ్ళు ఇష్టంగా తింటారనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. అందులో హెల్త్కి కూడా మంచిది. ఇలా ట్రై చేసి చూడండి. బాయ్, థ్యాంక్ యూ.